రాష్ట్రంలో 1-2 ఘటనలు మినహా లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 52.34% పోలింగ్ నమోదైంది. మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాల్లో ప్రజలు ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఉదయమే ఓట్లు వేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. మాజీ సీఎం కేసీఆర్ దంపతులు సిద్దిపేట జిల్లా చింతమడకలో ఓటు వేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధిరలో, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గొల్లగూడెంలో, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురంలో ఓటేశారు. హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ఆర్టీసీ బస్సులో వెళ్లి ఓటు వేయగా, జగ్గన్నపేటలో మంత్రి సీతక్క, నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోదాడలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు, జోగిపేటలో మంత్రి దామోదర రాజనరసింహ, వరంగల్ బంచనగిరిలో మంత్రి కొండా సురేఖ ఓటు వేశారు. బంజారాహిల్స్ నందినగర్ లో మాజీ మంత్రి కేటీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. బర్కత్పురాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎస్ఆర్ నగర్ లో మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ, సికింద్రాబాద్ రామ్ నగర్ లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, వట్టపల్లి జైన్ హిల్స్ లో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మాజీ మంత్రులు, ప్రధాన పార్టీల అభ్యర్థులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ గడువు ఉంది. 5 ఎంపీ నియోజకవర్గాల్లోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ ముగిసింది. 106 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది.